అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. నిన్నటి సందర్భంగా ఏకాదశి అనేది జరుపుకున్నాము. ఏకాదశి రోజు ఎంత నిష్టగా ఉపవాసం ఉండాలో, ద్వాదశి రోజు ద్వాదశి గడియలు అయిపోయే టైంకి మనము ఆ ఉపవాసాన్ని అనేది విరమించుకోవడం అంతే ముఖ్యం. దానిలో సందర్భంగా నేను మీకు ఒక కథ చెప్తాను. అలాగే ఒక భక్తుడు ఎంత నిష్టగా ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సాక్షాత్ ఆ భగవంతుడికి ఇచ్చిన శాపాన్ని ఆ విష్ణువే స్వీకరించాడు. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. దయచేసి ఎండింగ్ వరకు వినండి. చాలా చాలా కొత్తగా ఉంటుంది. చాలామందికి తెలియని విషయం తెలుస్తుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. అయితే ఇంకా నిన్న మనం నిర్జల ఏకాదశి జరుపుకున్నాం కదా. ఈరోజు అంటే ద్వాదశి సాయంకాలం వరకు ఉంది. కాబట్టి ఆ లోపు ద్వాదశి గడియలు అయిపోయేలోపు మనము ద్వాదశి పూజను చేసుకొని ఇంట్లో పూజ చేసిన తర్వాత మనము ఏదైనా ప్రసాదం దేవుడికి పెట్టి అది మనం భుజించి ఇంకా మన ఉపవాసం అనేది విరమించుకోవాలి. కానీ కొన్ని సందర్భాలలో అంటే ముందు రోజు ఏకాదశి వచ్చినప్పుడు రాత్రి అంటే 2కో 3కో ద్వాదశి వచ్చి ఉదయం 6 గంటలకి లేదా 7 గంటలకే ద్వాదశి గడియలు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆలోపు అంత ఉదయాన్నే వస్తే అంత ఉదయం ఆ ద్వాదశి గడియలు అయిపోయేలోపు మనం అనేది భుజించాలి. దానికి ఒక ఇతిహాసం కూడా ఉందండి, నేను చెప్తాను. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ నాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇంకా పూర్వము అంబరీషుడు అని ఒక రాజు కలడు. అతడైతే పరమ భాగవతోత్తముడు. ఇంకా అలాగే ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశులను తప్పకుండా నియమనిష్టలతో పటి వ్రతం ఆచరించేవాడు. సంవత్సరంలో వచ్చే 12 ఏకాదశులను అంతే శ్రద్ధగా ఆచరించేవాడు. ద్వాదశి ప్రియుడు. ఇంకా ఆయన అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా ఇంకా ఏకాదశి నాడు వ్రతం ఎలా చేస్తాడో ద్వాదశి నాడు పూజ చేసుకొని అలాగే ద్వాదశి గడియలు అయిపోయేలోపు భుజించడం ఎంతో ముఖ్యం అన్నమాట. అలా ఒకరోజు ఆయన అన్నీ అంటే బ్రాహ్మణ అంటే ఇప్పట్లో అంటే లేదు, కానీ అప్పట్లో ద్వాదశి గడియలు ఇంకా అయిపోతున్నాయనగా రాజు కాబట్టి 10 మందికి భోజనాలు పెట్టి తను కూడా భోంచేసేవాడు. అలా బ్రాహ్మణులను అందరినీ పిలిచి బ్రాహ్మణ సమారాధన చేసి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా అదే సమయంలో అక్కడికి మహా కోప స్వభావి అయిన దుర్వాసుడు వచ్చాడు. అప్పుడు దుర్వాస మహామునిని అంబరీషుడు ఆహ్వానించి దుర్వాస మహామునికి ఇలా చెప్పాడు, ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి, మీరు వెళ్ళి నదీ స్నానం చేసి రండి, భోంచేద్దురు అని చెప్తాడు. కానీ ఇక్కడ దుర్వాస మహాముని నదికి వెళ్ళి ఎంతసేపటికి రాడు. ఇక్కడ ద్వాదశి గడియలు అనేటివి దాటిపోవచ్చున్నాయి. ఏం చేయాలి అనుకున్న సందర్భాలలో అక్కడ ఉండే బ్రాహ్మణోత్తములను అడిగాడు. నేను అతిథిని భోజనానికి పిలిచాను, అతిథి భోంచేయకుండా నేను భోంచేయడం మహాపాపం. అలాగని నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ వ్రతంలో ద్వాదశి గడియలు దాటిపోయేలోపు భోజనం చేయకుంటే నాకు మహాపాపం తగులుతుంది. ఏం చేయాలో చెప్పమంటే వాళ్ళు చెప్తారు, మీరు భోజనం చేయకుండా ఒక్క నీటిని మాత్రం తీసుకోండి, ఆ లోపు ద్వాదశి గడియలు అయిపోతున్నాయి. నీటిని తీసుకోవడం వల్ల మీరు భోంచేసిన పాప ఫలితం అతిథికి పెట్టకుండా భోంచేసిన పాప ఫలితం అనేది మీకు అందదు అని చెప్తారు. పాపం అక్కడ అంబరీషుడు అలానే చేస్తాడు. కానీ ఈలోపు ఇంకా దుర్వాస మహాముని అని వస్తాడు. వచ్చి ఎంతో కోప స్వభావి అయి చాలా దుష్భాషలాడి తనను భోజనానికి పిలిచి తనను లేకుండా ఇలా భుజించడం చాలా తప్పు, అంటే నీటిని సేవించడం కూడా చాలా తప్పు అన్నట్లు మాట్లాడతాడు. అంబరీషురుడు ముని కోపమునకు గడగడ వణుకుచూ ముకులిత హస్తాలతో, మహానుభావ, నేను ధర్మహీనుడను, నా అజ్ఞానంచే నేను ఈ కార్యం చేసి తిని, నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యులు కలవారు
కాన నన్ను కాపాడనని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుణ్ణి తలను తన్ని ఎడమకాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడుగాను బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యం కానీ సింహాసనం కానీ లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో శాషాండ మసస్తుడిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయాలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదవు అని వెనక ముందు ఆలోచించకుండా శపించెను. ఇక కోపం తగ్గనందున మరలా శపించుటకు ప్రయత్నించెను. శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తుని ఆ అపాయం కలగజేయకుండుట అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవించుతునని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడిక్క కోపం పెంచుకొని శాపించపోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రం అడ్డుపెట్టెను. ఆ సుదర్శన చక్రం కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుచు దుర్వాసునిపై పడబోయెను. అంతటి దుర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయునని తలచి ప్రాణంపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెత్తెను. మహా తేజస్సు గల చక్రాయుధము దుర్వాసుని తరుముచు తనను కాపాడమని భూలోకంలోను మహానుభావులను, దేవలోకంలో కలిగిన దేవేంద్రులను అందరినీ శరణు వేడారు. కానీ ఎవ్వరూ కాపాడలేకపోయాడు. మరలా తిరిగి వచ్చి శ్రీ మహావిష్ణువు దగ్గరికే వచ్చాడు ఆ దుర్వాస మహాముని. తనను శరణు వేడాడు, తనను రక్షించమని కోరుకున్నాడు. ఈ సుదర్శన చక్రం నుండి నిన్ను అంబరీషుడు మాత్రమే రక్షించగలడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు. ఓ దుర్వాస మహాముని, నీవు అంబరీషుణ్ణి శపించిన విధంగా ఆ 10 జన్మలు నేను అనుభవిస్తాను. నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందువలకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణులను కాపాడుట నా వంతు. కాబట్టి ఆ 10 జన్మలు నేను తప్పకుండా అనుభవిస్తాను అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇక దుర్వాసుడు అంబరీషుణ్ణి దగ్గరికి వెళ్ళి తనల్ని అక్కడ చక్రం నుండి కాపాడమని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. అప్పుడు అంబరీషుడు శ్రీ మహావిష్ణువును వేడుకోగా ఆ సుదర్శన చక్రం అనేది శాంతించింది. చూసారా అండి, మనము ఏకాదశి వ్రతం చేయటం వల్ల సాక్షాత్ శ్రీ మహావిష్ణువే తన భక్తుడికి ఇచ్చిన శాపాన్ని శ్రీ మహావిష్ణువు అనుభవించవలసింది. శ్రీ మహావిష్ణువు యొక్క 10 జన్మలు అంబరీషుడికి ఇచ్చిన ఆ శాపమే మహావిష్ణువు అనుభవిస్తున్నాడు. ఆ దేవుడు ఎంతటి కరుణా సముద్రుడో ఒక్కసారి విన్నారా? మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి ఒక్క జరిగిన దానికి, ప్రతి ఒక్క జరిగేదానికి, జరగబోయేదానికి ఒకదానికొకటి లింక్ ఉంటుందండి. ఈ 10 జన్మలు ఇక్కడ ఇచ్చిన శాపంకారంగా 10 జన్మలు ఎత్తారు. ఆ 10 జన్మలు ఏంటియో మీ అందరికీ బహుశా తెలుసనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చేపగాను, తాబేలుగాను, అలాగే వరాహంగాను, నరసింహస్వామి అవతారంలో సింహంగాను, అలాగే రాజుగా ఉంటావు, నీకు రాజ్యం ఉండదని చెప్పించాడు కదా, అది రామావతారంగాను, కృష్ణావతారంగాను, బుద్ధావతారంగాను ఇలా ఆయన 10 జన్మలు ఎత్తవలసి వచ్చింది. ఎంతటి మహత్తరమైందో నేను మీకు ఈ కథ ద్వారా మీకు అర్థమైంది ఉంటుంది. ఎందుకంటే మనము సంవత్సరంలో వచ్చే ఈ 12 ఏకాదశులను, మనము నెలలో వచ్చే 2 ఏకాదశులను శ్రద్ధగా ఇలా మనం చేయటం వల్ల మనకు ఆ విష్ణుదేవుడి యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదండి.
ఇంకా చాలా పెద్దగా ఉంటుందండి. కానీ అంత లెంతీగా ఎవరు చూడరన్న ఉద్దేశంతోటి నేను ఈ ద్వాదశి యొక్క మహిమ గురించి మాత్రమే తెలియజెప్పాలని ఈ వీడియో తీశానండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ నాకెంతో సపోర్ట్‌నిస్తుంది.